క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు. మొట్టమొదటిగా దేవుని వాక్యంలో ఎదగాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వాక్యం చదవడం మాత్రమే కాదు కానీ వాక్యంలో మనం ఎదగాలి. చాలా మంది వాక్యం చదువుతున్నారు కానీ వాక్యంలో ఎదగడం లేదు. ఏదో పైపైన ఆచారం, పైపైన భక్తి ఎలా ఉంటున్నారు కానీ వాక్యం సారంగా జీవించడం లేదు, వాక్యం లోతులో వెళ్ళడం లేదు. అందుకని ఎప్పుడు చూసిన ఆశీర్వాదములు, దీవెనలు, స్వస్థతలు, అవును దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కానీ దానికంటే ముందల మన ఆత్మరక్షణ ముఖ్యం. దేవునితో సహవాసం ఎలా ఉంది, నేను దేవునితో ఎలా నడుస్తున్నానని చెప్పి ఆ వాక్యం అనే ఎదుగుదల మనం ఉండాలి. నెంబర్ 2, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి వచ్చిన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. నేటి క్రైస్తవంలో ప్రార్థన జీవితం కనుమరుగైపోతుంది. చాలా మంది ప్రార్థన చేయడం లేదు. ప్రార్థన అంటే ఏంటి అంటున్నారు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. చాలా మంది ప్రార్థన చేయడమే మర్చిపోతున్నారు. కాబట్టి ప్రతిరోజు ప్రార్థన చేయడం నేర్చుకోండి. నెంబర్ 3, మూడోది, ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి దేవునికి మనం కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. నెంబర్ 4, నాలుగోది, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. సేవకులతో సహవాసం కలిగి మనం జీవించాలి. వాళ్ళతో సహవాసం చేయాలి. దేవుని బిడ్డలతో సహవాసం చేయండి, పరిశుద్ధులతో సహవాసం చేయండి, సేవకులతో సహవాసం చేయండి, వాళ్ళతో మాట్లాడండి, ఆ ఫెలోషిప్ ఉండండి. వాళ్ళు నా భక్తి మీకు కూడా వస్తుంది. నెంబర్ 5, ఐదోది, బీదలకు సహాయం చేయాలి. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. బీదలకు సహాయం చేయడం నేర్చుకోండి. అది దేవుని చిత్తం. ఎవరైనా భేదవాళ్ళు కనపడినప్పుడు, లేని వారు కనపడినప్పుడు సహాయం చేయండి. వాళ్ళకి మానవత్వం చూపించండి, క్రీస్తు ప్రేమ చూపించండి, దేవుడి ప్రేమ చూపించండి. నెంబర్ 6, ఆరోది, దీనత్వం కలిగి ఉండాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మన దీనులు ఉండాలంటే దేవుడు మనల్ని ఎంత హెచ్చించినా సరే మన దీనత్వంగా ఉండాలి. ఎవరైతే దీనంగా ఉంటారో దీనులను దేవుడు కనికరం చూపిస్తాడంట. దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు, దేవుడు వాళ్ళ కృప చూపిస్తాడు. కాబట్టి దీనంగా ఉండడం నేర్చుకోండి, తగ్గించుకోండి. నెంబర్ 7, ఏడవది, క్రీస్తు అడుగుజాడల్లో నడవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు అడుగుజాడ మనం నడవాలి. క్రీస్తు మార్గంలో మనం నడవాలి. మనం దేవుని పోలి నడుచుకోవాలి. ఆయన పరిశుద్ధంగా జీవించాడు, మనం పరిశుద్ధంగా నడవాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. నెంబర్ 8, ఎనిమిదోది, దేవుడిచ్చిన కృపావరములను దేవుని మహిమ కొరకు వాడాలి. రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయం 3 నుంచి 7 వచ్చిన. కృపావరములు కలిగిన వారే మనము దేవుని పరిచయాలు మనం వాడాలి, దేవుడి కొరకు మనం వాడాలి, ప్రభు కొరకు మనం వాడాలి. నెంబర్ 9, తొమ్మిదోది, క్రీస్తు నిమిత్తము కలిగిన శ్రమలో మనం ఆనందించాలి. 10వది, నశించు ఆత్మ పట్ల మనం భారం కలిగి ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏం సంపాదించాలి, ఏం తినాలి, ఎంత డబ్బు బ్యాంకులో పెట్టుకోవాలి, వీటి గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆత్మను రక్షించాలనే భారం లేదు. ఆత్మలను రక్షించే భారం మనం కలిగి ఉండాలి. 11, ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. కాబట్టి దేవుని రాకడ కొరకు మనము ప్రయాసపడాలి. ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ సూన్. అందరూ రక్షణ పొందండి, మారుమనసు పొందండి, బాప్టిజం తీసుకోండి, ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండండి.